మీరందరికీ నమస్తే. ఈరోజు టీవీలో చూపిస్తున్నారు వైరస్ వస్తుంది, మళ్ళీ చైనాలో మళ్ళీ వైరస్ వచ్చింది, ఇండియాలో కూడా 2-3 స్థలాల్లో వచ్చాయి అనేసి. కానీ ఇవన్నిటికీ కారణం మనం చేసే పనుల వల్ల కూడా చాలా మటుకు దీనికి ఎఫెక్ట్ పడుతుంది. కానీ ఒకటి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రతి మనిషికి ఒక అచీవ్మెంట్స్ ఉంటుంది. నేను ఫలానా అవ్వాలి, నేను అంతవరకు ఎదగాలి, నేను బోల్డ్ డబ్బులు గడించాలి, పెద్ద చదువుకోవాలి, మంచి మినిస్టర్ అవ్వాలి. అంటే చాలామందికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన కోరిక ఉంటుంది. అయితే ఆ కోరిక నెరవేర్చుకోవాలంటే మనకి సంకల్పం ఉండాలి. నేను ఇక్కడి వరకు నేను వెళ్ళాలి, ఈ సంకల్పం చేస్తున్నాను, నాకు అంతవరకు నేను ఆ గోల్ వరకు నేను చేరుకోవాలి అంటే దానికి చేయవలసింది చాలా మటుకు కృషి చేస్తే, అతను సంకల్పం చేసుకొని అతను కృషి చేస్తే తప్పకుండా అక్కడి వరకు చేరుకునే అవకాశం కలుగుతుంది. దానికి తోడు ఆ భగవంతునితో ధ్యానం చేస్తూ మన పనులు అక్కడికి వెళ్ళే మార్గాన్ని ఎత్తుక్కుంటూ మనం చేసే ప్రతి పని మీద ధ్యానం పెట్టి మన మనస్సుని ఆ పని మీదే దృష్టి పెట్టించినట్టు చేస్తే తప్పకుండా మనం ఆ కార్యం సిద్ధి చేసుకొని మనం అక్కడి వరకు చేరుకోగలం. అందుకే ప్రతి మనిషి ఆలోచించవలసింది ఏమిటంటే, మనం సంపాదించిన సంపదలో కొంతవరకు దానాలు ధర్మాలు చేస్తూ, పూజలు చేస్తూ, ఆ భగవంతునికి మన ఆసరాగా చేసుకొని మన సంకల్పాన్ని నెరవేర్చమని అతనిని కోరుకుంటూ ముందుకు సాగిస్తే మన సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. అందు గురించి ఏంటంటే, మనం చేసే ప్రతి పని న్యాయం ధర్మంగా ఉండాలి. ఆ తర్వాత మనం ఎక్కడి వరకు చేరుకోవాలనేది కూడా అతని ద్వారా మనకి తెలుస్తుంది. అందుకే చాలామంది పెద్ద చదువు లేకపోయినా మంచి పనులు చేస్తూ ఎక్కడి వరకు చేరాలనుకుంటారో అలాగే ఆ అంతస్తు వరకు, ఆ మెట్టు వరకు చేరుకుంటుంటారు. దానికి కారణము అదే, అతను చేసుకునే సంకల్పం, అతను చేసుకునే కృషి, అతను అందరికీ తీసుకొని నడుస్తూ తన మార్గాన్ని నడుస్తూ ముందుకు వెళ్తూ అతను ఆ మెట్టు వరకు చేరుకుంటారు. అంటే మనం ఇల్లు కట్టేటప్పుడు పునాదులు గట్టిగా ఉంటే ఇల్లు సురక్షితంగా ఉంటుంది. ఇది కూడా అలాగే మనం ఎదిగే ప్రతి స్థాయికి దాని పునాదులు న్యాయధర్మంగా ఉండాలి. అప్పుడు మనం చేసే కృషికి ఒక అర్థం ఉంటుంది. అది ముందుకు ఇంకా పురోగతి చెందుతుంది. కానీ మన మానవులు ప్రతి వాళ్ళు చాలామంది దేవుని భక్తితో 41 రోజు 21 రోజు అనేసి మాలలు వేసుకుంటూ పూజలు చేస్తూ వెళ్తుంటారు. ఆ మాల వేసుకున్నంతకాలం ఎంతో పరమ భక్తితో ఆ భగవంతుని ధ్యానిస్తూ
ఆ భగవంతునితో ఉంటూ తన పనులు కార్యక్రమాలు రోజు చేసే కార్యక్రమాలు ఉద్యోగం అన్నీ చేస్తూ ఆ 41 రోజులు సంపూర్ణంగా బాగా ధ్యానంగా ఆ భగవంతుని కొలుస్తూ ఉంటారు. కానీ 41 రోజులు అయిపోయాక ఆ దీక్ష విరమించిన తర్వాత అతను ఈ 41 రోజులు చేసిన దీక్ష మర్చిపోయి మళ్ళీ ఈ సంసారమైన జీవితంలో పడి న్యాయం ధర్మంకి మరిచి మళ్ళీ మామూలు పరిస్థితికి వస్తూ తన సంసారాన్ని గడుపుతుంటారు. కానీ ఒకటి ఇందులో ఆలోచించవలసింది ఒకటి ఉంది, ఏమిటంటే ఈ దీక్ష ఎందుకు పెట్టారు, ఈ దీక్ష అనేది దేనికి చేశారు? అది మన జీవితానికి ఒక మార్గంలో పెట్టేందుకే ఈ దీక్ష అంటూ ఆ భగవంతుని సన్నిధిలో ఉంటూ దీక్ష చేస్తుంటారు. కానీ ఎప్పుడైతే దీక్ష సమాప్తమవుతుందో అప్పుడు ఈ సంసారంలోకి వచ్చి మళ్ళీ న్యాయం ధర్మంని మరిచి తన సంసార జీవితంలో ముందుకు వెళ్ళిపోతుంటారు. అది అలాగా జరగకూడదు. ఎందుకంటే ఈ దీక్ష 41 రోజులు మీరు చేస్తూ ఎలాగ మీ జీవితాన్ని ముందుకు సాగిస్తున్నారో, న్యాయం ధర్మంగా సాగిస్తున్నారో, దేవుని సన్నిధిలో ఉంటూ చేస్తున్నారో, అదే సంకల్పంతో తన జీవితం ముందుకు సాగిస్తూ ఉంటే అతని జీవితం, అతను అనుకునే ప్రతి పని, ప్రతి సంకల్పం నెరవేరుతూ వస్తుంది. కానీ మానవులు అలాగ చేయకుండా దీక్ష అవగానే మళ్ళీ తన జీవితం యథాతిథిగా మారిపోతుంది. అదే మానవులు చేసిన చాలా మటుకు తప్పు పని. అందుకు ప్రతి దీక్షలు చేసే వాళ్ళందరూ దీక్షలు చేసిన తర్వాత ఎప్పుడు ఎలా దీక్ష చేస్తున్నారో అదే మార్గంలో తన జీవితంలో కూడా నడిపించుకుంటూ వెళ్తే నిజంగా వాళ్ళ జీవితాలు చాలా బాగుంటుంది. వాళ్ళు తన సంసారాన్ని ముందుకు సాగిస్తూ, హాయిగా ముందుకు సాగిస్తూ, కష్టాలు లేకుండా సాగిస్తూ, అతను అనుకున్న ప్రతి సంకల్పము నెరవేరుతూ ముందుకు సాగిస్తూ ఉంటుంది. వాటితో అతని భార్య, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ కూడా వారు సుఖంగా ఇతను జీవించే అవకాశం కలిగించగలరు. అందుకే ప్రతి ఇంట్లోని ఒక భక్తి చేసే, భగవంతుని ధ్యానం చేసే మనిషి కానీ ఉంటే అతని ఇంటిలో ఉన్న చెడు నెగిటివ్ వైరస్ అన్నీ కొంతకాలానికి పూర్తిగా పోతుంది. అందు గురించి మనం ఎప్పుడూ శాంతంగా ఉండాలి. మన మనస్సు ఎప్పుడూ నిలకడగా ఉంచుకోవాలి. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, చెడు వచ్చినా, మంచి వచ్చినా మనం ఎదిరించే శక్తి మనకి వస్తుంది అంటే అది ఆ భగవంతుని వల్లే వస్తుంది. కాబట్టి మన మనస్సుని ఎప్పుడూ ఆ భగవంతుని యందు ఉంచి మన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటే ప్రతి పని, ప్రతి సంకల్పం నెరవేరుతుంది. ఇది ముమ్మాటికి చాలామంది అనుకుంటారు ఇలా చేస్తే జరుగుతుంది. కానీ మీరు ఒకసారి అనుసరించి చూడండి, అప్పుడు మీకే కొంతకాలానికి అర్థమవుతుంది నిజంగా ఈ శక్తి ఎలాగ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని మీకే తెలుస్తుంది. కానీ దీనికి మనం నడిచే మార్గం ముందుగా సరిచేసుకోవాలి. దీక్షలో ఉన్నప్పుడు ఎలాగ మన మార్గానికి, మన జీవితానికి ముందుకు సాగిస్తామో అదే మార్గాన మన జీవితం అంతా సాగిస్తే మనకు ఆ దైవ తాలూకు శక్తిని మనకు వస్తుంది. మనం జీవితంలో ముందుకు కష్టాలు లేకుండా సాగించగలం. తర్వాత మనం ఎప్పుడు మనం సంపాదించే డబ్బులో కొంచెం అయినా
పేదవాళ్ళకి దాన ధర్మాలు చేయడం, గుళ్ళకి వెళ్ళడం ఇలాంటివి చేయవలెను. అప్పుడు మనకి, మన పిల్లలకి, మన సంసారానికి మంచి జరుగుతుంది. మనం కూడా మన జీవితానికి ముందుకి సాగించగలం. అందు గురించి మీరందరూ న్యాయం ధర్మంగా నడండి, మంచి పనులు చేయండి. దేవుని సన్నిధికి చేరాలంటే దేవుని దృష్టిలో మీరు మంచిగా ముందు మనం మన ఆచరణలు మార్చుకోవాలి. దేవునికి దగ్గరగా అవ్వాలంటే, మనం అతని దృష్టి మన మీద పడాలంటే మనం చేసే కర్మల్ని మంచిగా చేయాలి. అప్పుడు అతని దృష్టి మన మీద పడుతుంటే అప్పుడు మన జీవితం కూడా హాయిగా సాగుతుంది. మనం మన పరివారానికి, పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వగలం. ఇది అందరూ తెలుసుకోవాలి. ముందుకు ఆచరించి చూడండి, మీకే తెలుస్తుంది. అంతే. మీ అందరికీ నమస్కారం.